ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చిన్న గృహ అయితే ఉంది. అది నాకు తెలిసి అడుగు పందికిలో గృహ అనుకుంటాను. అది లోపలికి అనిల్ చాలా పెద్ద పూర బాబోయ్. అమ్మో బాబోయ్, అదిగో 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 ఇటు సైడ్ వస్తుంది. అదిగో 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 దగ్గరికి వెళ్ళి పర్లేదు. దగ్గరికి వెళ్ళి నా హుకం ఒరిజినల్ ఒరిజినల్ ఒరిజినల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరిల్లు బాయ్స్. కరెక్ట్గా చాలా రోజు అయిపోయింది ఇలా వీడియో చేయలేక. దానివల్ల కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వీడియో చేయలేదు మనం. అందువల్ల ఏంటంటే వీడియో బాగా లేట్ అయిపోతుందని చెప్పి మేము, మా ఫ్రెండ్స్ సురేష్ ఉన్నాడు, ఓకే హాయ్ అండి. ఓకే సురేష్ అయితే ఉన్నాం. మేము అందరం ఏంటంటే సరదాగా దగ్గరలో ఉన్న కొండ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మేమైతే దగ్గరలో కొండ దగ్గర చీకులు వేసుకొని వండుకొని ఇక్కడ చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రజెంట్ అయితే వర్షం అయితే పడేలా ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. అందువల్లనే ఈరోజు ఈ వీడియో చేయడానికి వచ్చాము మేము. చూపిస్తాను మీకు చీకులు అయ్యి మనం వండుకొని ప్రిపేర్ చేసుకొని ముగ్గురు ఇలా అక్కడ చిల్ అవ్వడానికి అయితే వచ్చాము. మీకు వీడియో మొత్తం చూస్తాను, చివరి వరకు అయితే చూడండి. వీడియో చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో ఇంకా మీకు టిస్ట్ కూడా చూపిస్తాను తర్వాత. వీడియో అయితే చాలా బాగుంటుంది. కొత్తగా మా ఫ్రెండ్ కూడా వచ్చారు కాబట్టి ఎలా ఎలా ఉంది ఏంటన్నది మీకు ఫుల్గా వీడియో చూపిస్తాము. చివరి వరకు చూడండి వీడియో. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ వీడియోలు చేసే అవకాశం కలిగి ఉంటుంది. మీకు ప్రోత్సాహం ఇస్తేనే. ఫ్రెండ్స్, మీరైతే మాత్రం చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటనేది మొత్తం ప్రిపేర్ చేసి చూపిస్తాం మీకు. ఇవాళ మా ఫ్రెండ్ స్పెషల్ ఏంటంటే చీకులు తయారు చేయడానికి బాగుంటుంది అని చెప్పి మా వాడు అన్నాడు. అందువల్ల మేము వచ్చాము. మా ఫ్రెండ్ అయితే వీడియో అయితే లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. లైక్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం. అయితే మొత్తం కొండ ప్లేస్ ఇది జూమ్ చేసి దగ్గరికి వెళ్ళకనా పెద్దదే అంటే చాలా పెద్దది. అదే ఎటు తీస్తున్నావు ఆయన. అది చాలా స్పీడ్గా ఉంటుంది. అది కట్ల పురుగులు ఇది రకం. పడుకొని బుర్ర చిన్నగా బుర్ర చిన్నది కాదు, అది చుట్టూ పోయింది గుడ్లాగా. మామూలుగా బుర్ర ఎంతగా ఉంది. బుర్ర ఎంత ఉండొచ్చు, పాము ఎంత ఉంటుంది. అదే నాకు డౌట్ వచ్చింది. ఇగో ఫ్రెండ్స్, కుక్కలు అరుస్తున్నాయి. ఏటి అని చూస్తే తీరా చూస్తే ఇక్కడ పాము ఉంది. అదిగో బయటకు వస్తున్నది. చూడ ఎంత స్పీడ్. అనిల్ చాలా పెద్ద పూర బాబోయ్. అమ్మో బాబోయ్, అదిగో 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 ఇటు సైడ్ వస్తుంది. అదిగో 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 దగ్గరికి వెళ్ళి పర్లేదు. దగ్గరికి వెళ్ళి నా హుకం ఒరిజినల్ ఒరిజినల్ ఒరిజినల్. ఈ వీడియో సరిగా రావట్లేదు. ఒరిజినల్ నాగు కొండ నాగు. ఇంకెళ్ళకో సరిగా కనబడలేదు. ఇది సార్ ఇది. ఓకే, చూసుకో మీద పడుతుంది. ఓకే, ఈ మాత్రం ఉంటే బాగుంటుంది. చీకులకి మరి ఈ మాత్రం ఉండాలి. చీకులని చాలా మంది సింపుల్ తీసేస్తారు కానీ ఇవన్నీ మనవాడు నరికితున్నాడు ఎదురు కంపలో చీకులు కానీ.
మాకైతే సరైన పాములు కనిపించాయి రెండు. మామూలుగా లేవు వీడియోలో అది పాముల్లో. నెంబర్ 1 క్వాలిటీ. ఇంకా అడవి పాములు చూద్దామని అనుకుంటే మాత్రం చూడండి, వీడియోలో ఉన్నాయి పాములు. మామూలు పాములు కాదు, మరి జాతులు. స్పాట్, ఇంకా మనిషి కరిస్తే స్పాట్లో చచ్చిపోతాడు, అలాంటి పాములు ఉన్నాయి. చూద్దాం, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా ముందు ముందు ఏం కనిపిస్తాయో చూద్దాం. పదండి వెళ్దాం. చిన్న థియేటర్ బాబు ఇది. కొండజర్రి చూడు ఎంత పెద్ద ఉంటుందో. అది కొండజర్రా? కొండజర్రి చూడు ఎంత ఉందో. పరిగెట్టమ్మా ఈసారి, గుడ్లు ఏమైనా పెడుతుందా? ఏం కదలలేదు, అది అదే ప్లేస్ లో ఉంది. ఏదో తింటుంది. సరే లేదా, ఓకే. ఇలాంటి ఎన్నో కొండ మీద కనిపిస్తుంటాయి మనకి. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కితే అయితే ఇక్కడ ఆగాము. పైకి ఎక్కుతున్నా. ఏటనా ఏటితో కనబడింది, అదేటో మీకు చూపిస్తాను చూడండి. మన ఆడ ఏదో చూసాడు అన్నీ. చూపించు. ఏంటిది అది? అది ముళ్ళులా ఉంది ఏదో. అందరూ అంటుంటారు కదా ముళ్ళపంది అని చెప్పి, కొంతమంది అంటారు, కొంతమంది ఏమో ఏటుపంది అంటారు కదా. సో దానికి సంబంధించిన ముళ్ళు ఇది. చూడండి ఒకసారి ఎంత షార్ప్ గా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఎంత షార్ప్ గా ఉంది ఇది. ఇటువైపు నుంచి గుచ్చుకుంటే అటువైపు వచ్చేద్ది. అలా ఉంది ఇది. ఇలాంటి చాలా ఉంటాయి. ఇక్కడ నాకు లక్కీగా ఒకటే కనిపించింది. గుచ్చుకుంటే మరి ఇంకా దిగిపోద్ది అవతల చాదరగా. అందుకే ఫుల్ ప్రొటెక్షన్ లో ఉంటాయి ఇది. చూడు ఎంత షార్ప్ ఉందో. ఉంచుదామా? మంచి రేతుంది. అవుతుంది. చాలా షార్ప్ ఉంది కదా. చాలా షార్ప్. ఇది ఎలా గుచ్చుకుందాం అంటే భయం వేస్తుంది, ఎక్కడ దిగిపోద్ది అని. సరే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఎక్కాల. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చిన్న గృహ అయితే ఉంది. అది నాకు తెలిసి అడుగు పంది గృహ అనుకుంటాను. అది లోపలికి ఏమైనా ఉన్నాయంట అన్న. చూద్దాం. ఏం లేవా? ఏమీ లేవు. ఏమైనా ఉంటే మనకి అటాక్ చేసినాం. లక్కీగా ఏమీ లేవు అందులో గృహంలోనే. అడుగు పందులేనా అంట. బాట కూడా ఉంటుంది కదా. లోపల ఉంది, కాకపోతే ఏంటంటే మన సేఫ్టీ పర్పస్ లో మనం వెళ్ళలేదు. ఇంకా లొకేషన్ అయితే అదిరిపోయింది. మబ్బులు అయ్యి కింద లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది. పైకి రాబోతుకి మబ్బులు ముస్తున్నాయి, మనకి వర్షం కూడా పడేలా ఉంది. స్టార్ట్ చేస్తున్నారండి. కరెక్ట్గా మనం బరకం అది వేసుకొని, ఇప్పుడు చికెన్ అయితే తెచ్చుకున్నాం మనం. చికెన్ ప్లస్ వాటర్ కూడా మనం తెచ్చుకున్నాము. ఇప్పుడు మనం బరకం అది వేస్తున్నాం. వేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ మొత్తం ఫైర్ అది స్టార్ట్ చేద్దాం. చికెన్ అయితే తీసుకున్నాం. కొద్దిగా వాటర్ అయినా అందులో. ఆపితలే అందాక ఆపంటున్నాం. ఫ్రెండ్స్, అది ఇప్పుడైతే మనైతే చికెన్ అయితే మనోడు మ్యారినేట్ చేస్తున్నాడు. మొత్తం చికెన్ అంతా కడిగేసుకున్నాడు. కడిగేసుకున్న తర్వాత మనం ఇక్కడ టేకాకులు ఉంటే టేకాకులు వేసి దానికి మనం ఇప్పుడు మసాలా అవి పడుతున్నారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నిమ్మకాయ ఇది మొత్తం మిక్స్ చేస్తున్నాడు. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూడండి ఎలా చేస్తున్నారో. ఫస్ట్ ఇట వేద్దాం. చికెన్ అది కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిక్స్ చేస్తున్నారు మొత్తం.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ చీకులు చేసే దానికి ఏమేం కావాలి, ఏంటంటే ప్రాసెస్ అని చెప్పేసి ఒకసారి స్టార్ట్ చేద్దాం, చూద్దాం రండి. ఓకే, ఫస్ట్ కారం. కారం పోసేయి. కారం ఎంత ఉంటే అంత బాగుంటుంది. సరిపోదా? ఇంకా మసాలాల కన్నా కారం బాగుంటుంది. చూడు పక్కన చెయ్య. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతే మొత్తం వేసిన. నెక్స్ట్ ఏంటి? కలుపుదాం. ముందు ఇది మిక్స్ అవ్వాలి. ఫస్ట్ వేసినట్టు మిక్స్ అవుతుంటే బాగా స్పైసీస్ వేయండి బాస్. కారం బాగా మామూలుగా ఉండదు, చూస్తారు కదా. ధనియాల పొడి ప్యాకెట్. ధనియాల పొడి చూడు. ఇంకా సరిపోదా? మా వాళ్ళైతే మంచి ఒకసారిగా కలుపుతున్నారు చికెన్ అదిని. నేనైతే పుల్లలో చీకిలకి పుల్లలు రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ. మన వాళ్ళు వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేస్తున్నారు. చూడండి లొకేషన్ అయితే ఎలా ఉంటుందో. మొత్తం చికెన్ మసాలా చేస్తున్నాను. లొకేషన్ చూడొచ్చు. లొకేషన్ అయితే బాగా, మనం ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ మగ్గాలు అయితే కొంచెం ఎండ కూడా కాస్తుంది, స్టార్ట్ అయింది. సాల్ట్ చూడండి, గాలి అయితే వేడిపచ్చంగా వేస్తుంది. సౌండ్ వినబడే ఉంటుంది. సాల్ట్ తగ్గించు. ఆయిల్ కొన్ని నిమిషం మొత్తం ఉప్పు కారం మొత్తం మసాలాలన్నీ పట్టించారు. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ పిండుతారు. ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని ఎలా మొత్తం అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాం మనం, అన్నీ మిక్స్ అయ్యాయి. చూడండి ఎలా ఉందో, చూడడానికే భలే ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇది మ్యారినేట్ చేసాం కదా, దీన్ని అలాగా పక్కన పెట్టేసుకుంటే ఓకే, ఇలా మూసేసుకొని మొత్తం అంతా దగ్గర మ్యారినేట్ అవుతుంది బాగానే. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం పుల్లలు కట్ చేసుకొని మంట రాజేసుకుందాము. బాగా నిప్పులు వచ్చిన తర్వాత నిప్పుల్లో కాల్చుకుందాము. ఓకే, అయితే అలా మెల్లిమెల్లిగా మబ్బులు వస్తున్నాయి. చూడండి, మనం అయితే ఇప్పుడు మనోడైతే చీకులు ఇచ్చిస్తున్నాడు. మొత్తం తయారు చేసిన మాంసం అంతా మనం ఫుల్గా మ్యారినేట్ అయిపోయిందండి బాగానే. సో మంట అది రాజేసాము, బాగా మ్యారినేట్ అయిపోయింది. ఇంకా మనోడు చేశాడు చీకులు. చూడండి ఇది అలాగే మొత్తం ఇదంతా మనకి దగ్గరలో ఒక 10 పొలాలు వచ్చాయండి.
చేస్తున్నాం. మనకి అక్కడైతే మంటది ఆల్రెడీ మంట రెడీ అవుతుంది. వాతావరణం అయితే చాలా బాగుంది. చీకులు అయితే రెడీ చేసుకున్నాము. ఇవైతే మనమైతే ప్రజెంట్ అయితే కాలుస్తున్నాము. మంట మీద దగదగడే మంట చీకులు కాలుస్తున్నాం. చీకులు అయితే కాలుస్తున్నాం. చూడండి లొకేషన్, ఇదంతా కొండ. బాగా ఆకలి అయితే వేస్తుంది, కొత్తలు ఆడుతుంది. చికెన్ కూడా మంచి నీట్గా కుక్ అవుతుంది. మా వాడు నీట్గా ప్రిపరేషన్ చేస్తున్నాను నిమ్మకాయ రాసి. పాపం కష్టజీవి. నిమ్మకాయ మీదతో మ్యారినేట్ చేస్తున్నాడు. ప్రిపరేషన్ అయితే చాలా బాగుంది. చూడండి మనకి చీకులు అయితే కొత్త మనకి ఉడుకుతున్నాయి. చూస్తేనే నోరు ఊరుతుంది. ఇంకా మనకి ఇంకా ఉన్నాయి. మనోడైతే ఒకటి కాల్చాడు. ఫ్రెండ్స్ మళ్ళీగా కాల్చున్నాడు. ఇక మనోడు రెడీ చేశాడు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఆగలేకపోతాం అసలు. ఇంకా అయ్యేలోపే వాటైతే రెడీ చేశాడు. టేస్ట్ చూపిస్తాను చూడండి ఎలా ఉంది అన్నది. ఆహా, సూపర్. మొక్క మనం బెల అడుగుతానే మెత్తగా మొక్క అయితే బెల కూడా టేస్ట్ మనం పూర్తిగా అయ్యేదాకా అయితే లేము. సూపర్, మామూలుగా లేదు మరి, అద్భుతంగా ఉంది. తినాలి ఫ్రెండ్స్ ఇలాంటివి. వచ్చింది చాలా వచ్చింది టేస్ట్ అయితే. ఫ్రెండ్స్ మనం అయితే చీకులు అయితే కాల్చుకున్నాము. ప్రజెంట్ అయితే తింటున్నాము. టేస్ట్ అదిని చాలా బాగుంది. ఆల్రెడీ టేస్ట్ చూసాము, ఇప్పుడు తింటున్నాము. ఎంత సాఫ్ట్ గా అయిందో చూడండి. చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇలాంటి లొకేషన్ లో కూర్చొని ఇలా తింటుంటే సూపర్ ఉంది. క్లైమేట్ కి దీనికి చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ తోని. లైఫ్ లోను ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కష్టాలు ఉంటాయి భయ్య. కానీ ఒక్కసారైనా సరే ఫ్రెండ్స్ తో ఇలా కలిసి ఇలాంటి నేచర్ లో ఇలా చేసుకుని తినండి. మెమొరీస్ చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మీరు చూసారుగా చీకులే కాల్చుకోవడం, కొండపైకి రావడం అంతా చూసారు. వీడియో చివరి వరకు చూడండి. వీడియో అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. దారిలో మాకు పాములు కూడా కనిపించాయి. అవి కూడా మీకు వీడియో రికార్డ్ చేసాము. చూసే ఉంటారు మీరు ఆల్రెడీ వీడియోలోనే. చక్కగా లొకేషన్. ఈ లొకేషన్ కి, క్లైమేట్ కి, ఈ చీకులకి బా వేరే లెవెల్. తిప్పది. ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ అబ్బా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మాకు కొంచెం ఎంకరేజ్ గా ఉంటది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.